సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా కృష్ణా జిల్లా వాసులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి మంటలు మరియు బొమ్మల కొలువు. ఈ సంక్రాంతిని వినూత్నంగా నిర్వహించేందుకు చేత్తో తయారు చేసిన బొమ్మలను అందంగా తీర్చిదిద్దారు విజయవాడకు చెందిన విజయశ్రీ అనే మహిళ. ఆమె తయారు చేసిన బొమ్మలు వినూత్నంగా ఉండటమే కాకుండా స్వర్గలోకం, భూలోకం, పాతాళంతో పాటు లలితా సహస్రనామంలో కొలువైన దేవతామూర్తులను, శ్రీచక్రాన్ని సైతం చేత్తోనే తయారు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలాగా కృష్ణా జిల్లా వాసులు ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే భోగి రోజున ఉదయం భోగి మంటలతో ప్రారంభమై సాయంత్రం బొమ్మల కొలువు, పిల్లలకి భోగి పళ్ళు పోసే వరకు కూడా భోగి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మరోపక్క కోడి పందాలు. కానీ బొమ్మల కొలువులో పెట్టేటటువంటి బొమ్మల్ని హ్యాండ్మేడ్ తో చేయడం మనం ఎక్కడైనా విన్నామా? అన్ని బొమ్మలు హ్యాండ్మేడ్ తో చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది? అసలు హ్యాండ్మేడ్ తో చేయాలంటే వాటికి ఏమేమి యూజ్ చేస్తారు? అసలు ఎంత సమయం పడుతుంది? ఇంత ఇంట్రెస్ట్ ఏంటి? అయితే ఇవన్నీ ఒక్కల్లోనే ఉన్నాయి. విజయశ్రీ గారు సో ఆమె తయారు చేశారంట, చాలా బొమ్మలు తయారు చేశారు, బొమ్మలు కొలువు పెట్టారు. సో వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఒకసారి బొమ్మలన్నీ హ్యాండ్మేడ్ తో తయారు చేసినటువంటి ఇంత హెవీగా తయారు చేయాలి అంటే చాలా ప్యాషన్ ఉండాలి, సంస్కృతం మీద పట్టు ఉండాలి. సో నాలెడ్జ్ అనేది చాలా కావాలి. ఎందుకంటే ఇక్కడ ఈ మేడం తయారు చేసినవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ ఏంటనేది ఆ మేడం నోట్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ భోగి. హ్యాపీ భోగి టు ఆల్ ఆఫ్ యూ. సో ఏంటి మేడం అసలు ఈ బొమ్మలు ఏంటి? అసలు ఈ బొమ్మల కొలువేంటి? మైండ్ పోతుంది ఏంటి అసలు ఇదంతా? మా ఇంట్లో ఈ బొమ్మల కొలువు అనేది 70 ఏళ్ల నుంచి ఉన్న ఆచారం అండి. మా అత్తగారు తల్లి నుంచి. వాళ్ళేమో మామూలు కలెక్షన్గా పెడుతూ ఉండేవాళ్ళు అప్పట్లో కూడా. నాకు వచ్చి ఏంటంటే నాకు చేత్తో చేయటం అనేది ఒక ప్యాషన్ అండ్ ఇట్స్ ఏ హాబీ ఫర్ మీ. సో ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకొని పెడతాను నేను బొమ్మలు. వైకుంఠ ద్వారాల దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలు, రామాయణం, భారతం, భాగవతం అన్నీ పెట్టాను. ఈ సంవత్సరం యూనివర్స్ అనే థీమ్ తీసుకున్నాను. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ మేడ్ అండ్ నథింగ్ ఈజ్ పర్చేస్డ్. ఈ బొమ్మల కలెక్షన్ కూడా జపనీస్ అవి 100-year old మా ఇంట్లో కలెక్షన్ ఉన్నాయండి. ఒకసారి చూద్దామా మేడం? సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెట్టినటువంటి ప్రతి బొమ్మ 70 సంవత్సరాలు. సో 70 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా చాలా కష్టం కదా మేడం మెయింటైన్? చాలా కష్టం. ఇది పేపర్ వెయిట్ లాగా ఉంటుంది చూడండి. పోర్సిలైన్ ఇస్ సచ్ ఏ లైట్ వెయిట్. దిస్ ప్రోడక్ట్స్ యూ విల్ నాట్ గెట్ ఇట్ నౌ. 100 years old అంటే దే హ్యావ్ దట్ వాల్యూ. 14 లోకాల్లో నేను 3 తీసుకున్నానండి. అంటే మనం ఇంద్రలోకం, దేవలోకం అట్లా ఉంటుంది అనేది అది ఇమాజినేషనే. సో అది అందులో ఉండే దేవతలు చాలా హయ్యర్ కాన్షియస్ పీపుల్, ఇట్లా మహర్షులు, వశిష్ఠులు లాంటి వాళ్ళు అట్లా వెళ్తారు. అక్కడే మన కామధేను, ఉచ్చైస్వము, తర్వాత కల్పవృక్షము అవన్నీ పుట్టినవి. కాబట్టి నారదుడు ఆయనకి భగవంతుడికి రోజువారీ తిదివారాలు చెప్పి ఆయన హయగ్రీవుడు ఉన్నాడు వెనక. దానికి బిహైండ్ దట్ ఈస్ మై ఇన్స్పిరేషన్ ఇస్ మై హస్బెండ్. 100% సపోర్ట్ ఇస్ హిజ్. మేడం విజయ్ వెనక మీరున్నారని చెప్తున్నారు, చెప్పండి ఎంత సపోర్ట్ చేశారు మేడంకి? అట్లా ఏం లేదండి, తనకున్న ఆర్ట్ని జస్ట్ బయటికి ఎక్స్పోజ్ అయ్యే విధంగా నేను చేయగలిగిన కోఆపరేషన్ నేను చేశాను, అంతకన్నా ఏం లేదు. భగవంతుడు ఇదిలాగానే తిరుమల నుండి ఏదైనా అట్లా పెడతా వచ్చింది. ఈసారి కాన్సెప్ట్ ఇలా 3 లోకాలు ప్లస్ 64 కళ్ళు, శ్రీచక్రం, ఇది అన్నీ కూడా అనుకొని ఇట్లా అనుకుంది. భగవంతుడి దేవల్ల అన్ని సక్సెస్ఫుల్గా సెట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పాతకాలం నాటి కొండపల్లి బొమ్మలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. సో చూడొచ్చు కొండపల్లి బొమ్మలు, తంజావూర్, సో మెడ్రాస్ బొమ్మలు, మొత్తం మధురై, మెడ్రాస్వి. అవన్నీ కూడా క్లే మట్టి బొమ్మలేనండి, అన్ని కంప్లీట్. సో ఇవన్నీ కూడా పాతవి కలెక్ట్ చేసుకొచ్చారు. అండ్ మీ మదర్ ఇంత ఆర్ట్ ఉంది కదా, మీరు ఎప్పుడైనా మీ మదర్కి సపోర్ట్ చేశారా? అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను చిన్న చిన్న వాటితో. బట్ ఈ టైప్ ఆఫ్ బొమ్మల కొలువు వల్ల మాకు తెలియనివి మేము బుక్స్లో చదవం ఎలాగూ. సో తెలియనివన్నీ ఇలా విజువలైజ్ చేసుకుని చూసే ఒక ఆపర్చునిటీ మా మదర్ మాకు క్రియేట్ చేశారు. అంటే మదర్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, మదర్ ఏమో వాళ్ళ అత్తగారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీ మదర్ ఇన్ని చేశారు. సో మీ మదర్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరేమన్నా మేబీ గోయింగ్ ఫార్వర్డ్ yes. సో కోడలు ఉన్నారు, ఒక 70 years ఆఫ్టర్ ఇంకో 70 years తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుందా? hopefully I'll be able to live up to the legacy. hopefully ఇంత క్రియేటివిటీ నాట్లో లేదు, బట్ హోప్ఫుల్లీ విత్ అత్తయ్యస్ గైడెన్స్ నా వల్ల అయినంత అక్కడక్కడ కొంచెం
చేస్తూ ఉంటారు. నేను ఈ శ్రీచక్రం పెట్టింది స్పిరిచువల్ గా చెప్తే, తను సైంటిఫిక్ ఎంబ్రియో అండం నుంచి పిండం తయారేది మా కోడలే సజెస్ట్ చేసిందండి. తను బ్యాక్ బోన్ కింద తను గౌరీ అని మా ఇంట్లో అమ్మాయే, తను యాక్చువల్ గా తనకి హెల్ప్ చేస్తుంటుంది బాగా, చాలా హెల్ప్ చేస్తుందండి. తను వితౌట్ షీస్ లైక్ మై డాటర్. ఎలా అనిపిస్తుంది ఇంత హెల్ప్ చేశారు? అంటే మా అమ్మగారు అసలు బాగా, అంటే ఎంత ఇదైనా సరే వాళ్ళకి శ్రమ అనుకోకుండా అన్ని బాగా పెడతారు. ప్రతి సంవత్సరం నేను ఒక 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అసలు ఆ అమ్మగారిది పెట్టాలంటే అసలు ఎవరికి రాదు. అసలు అంత బాగా అంటే ఇదైనా కూడా బాగా అన్ని చూసుకొని తనే అన్ని దగ్గరుండి చేసుకొని పెడతారు. ప్రతి ఒక్కరు మన సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించాలి. ఇలాంటి సంక్రాంతి సంబరాలు మరెన్నో జరుపుకోవాలి. కెమెరా పర్సన్ సురేష్ తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.